చెప్పండమ్మా. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్ సార్, నేను ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను సార్. ఎస్క్యూఎల్ ఒకసారి షేర్ చేస్తున్నా చూడండి నా స్క్రీన్. మీ దగ్గర టూ లింక్స్ ఉన్నాయండి? రెండు లింక్స్ ఇన్స్టాల్ చేశారా? ఇన్స్టాల్ చేసా సార్. పైన టాప్ లో బ్రౌజ్ అనే ఆప్షన్ ఉందండి. ఒకసారి బ్రౌజ్ లోకి వెళ్ళండి. బ్రౌజ్ లో లోకల్ లోకి వెళ్ళండి. ఎస్, ఇన్స్టాల్ అయింది. సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్. బాటమ్ లో చూడండి, అక్కడ ట్రస్ట్ సర్వర్ అని ఉంది చూడండి సార్. ట్రస్ట్ సర్వర్ అని. యూనిట్ టు క్లిక్ ఆన్ దట్ ట్రస్ట్ సర్వర్. కనెక్ట్ అని క్లిక్ చేయండి. రైట్. సో ఇప్పుడు మీరు న్యూ క్వరీ పైన క్లిక్ చేయండి. ఎస్, సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది. సో ఎగ్జాంపుల్ గా డేటాబేస్ ఏదైనా క్రియేట్ చేసి చూడండి. క్రియేట్ డేటాబేస్. సో మీద బ్యాంక్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్. సార్ మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వండి. మాస్టర్ నుంచి బ్యాంక్లోకి షిఫ్ట్ అవ్వండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంటాయండి. రైట్. రైట్ అండి. యూ కెన్ వర్క్. మీరు ఇంట్లో వర్క్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనెక్ట్. గుడ్ మార్నింగ్. కమింగ్ టు ద టుడేస్ క్లాస్. సి, చూడము, ఎస్టర్డే మనం ఈఎంపీ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం, ఎంప్లాయ్ టేబుల్. సో ఎంప్లాయ్ టేబుల్ ఏ డేటాబేస్లో క్రియేట్ చేసుకున్నామో వి క్రియేటెడ్ ఇన్ బ్యాంక్ 3. బ్యాంక్ 3 అనే ఒక డేటాబేస్లో మనం ఈఎంపీ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఎస్టర్డే మనం ఏం చూసామో, డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, డేటా ఎలా రిట్రీవ్ చేయాలి, డేటాని ఎలా అప్డేట్ చేయాలి, ఐ మీన్ ఎలా మాడిఫై చేయాలి, ఇవన్నీ ఎస్టర్డే చూసాం. అండ్ మనం ఎక్కడున్నామంటే డిలీట్ టేబుల్ దగ్గర ఉన్నాము. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుందమ్మా? డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ యువర్ ఈఎంపీ. ఈఎంపీలో ఉండే రికార్డ్స్ అన్ని డిలీట్ అవుతాయి. ఎందుకమ్మా అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతుంది? రీజన్ ఏంటి? సో హియర్ వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ వేర్ కండిషన్. వేర్ కండిషన్ రాయకపోతే ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఎస్టర్డే మనం అప్డేట్ కమాండ్లో కూడా అదే చేసాము. అప్డేట్ కమాండ్ రాసేటప్పుడు కూడా వేర్ రాయకపోతే ఏమవుతుంది? ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్. అన్ని రికార్డ్స్కి ఎస్టర్డే మనకి చేంజ్ అనేది ఎఫెక్ట్ అయింది. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. సో డిలీట్ చేసేటప్పుడు కూడా మీరు వేర్ రాయకపోతే ఇట్ విల్ డిలీట్ ఆల్ ద రికార్డ్స్. సో అదే మనం ఒక పర్టికులర్ రికార్డ్ని మాత్రమే డిలీట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తామో, వేర్ అని చెప్పి మీరు ఏ రికార్డ్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, మన ఈఎంపీ టేబుల్లో రికార్డ్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈఎంపీలో ప్రజెంట్ రికార్డ్స్ ఏమన్నాయో చూద్దాం. చూడమా, ఎస్టర్డే మనం ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం? ఎస్టర్డే వి ఇన్సర్టెడ్ 4 రికార్డ్స్. 4 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో ఈరోజు అందులో ఒక పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకున్నట్టయితే డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 1. మీకు ఇప్పుడు ఏ రికార్డ్ డిలీట్ అవుతుందమ్మా? ఎంప్లాయ్ నెంబర్ 1 అనే రికార్డ్ మీకు డిలీట్ అవుతుంది. చూద్దాం. సో చూడండి, డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 1. సరే, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మరి డిలీట్ అయిందా లేదా ఎక్కడికి వెళ్ళి చూస్తామా? అగైన్ గో టు ద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఎంప్లాయ్ నెంబర్ 1 డిలీట్ అయిందా లేదా చూడమ్మా. చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ 2 నుంచి డిస్ప్లే వస్తుంది. ఎంప్లాయ్ నెంబర్ 1 అనేది మనకి ఏమైంది? డిలీట్ అయింది. ఇలా మీరు ఏదైనా ఒక పర్టికులర్ రికార్డ్ని ఇలా కండిషన్ బేస్ చేసుకుని డిలీట్ చేయొచ్చు. సో లేదు, వేర్ కండిషన్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. వేర్ కండిషన్ రిమూవ్ చేస్తున్నాను. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నాను. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఏం జరుగుతుంది? ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. ప్రజెంట్ మనకు లోపల ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడమ్మా. ప్రజెంట్ ద ఈఎంపీ టేబుల్ ఈస్ హ్యావింగ్ 3 రికార్డ్స్. 3 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఆల్ రికార్డ్స్ చూడండి, 3 rows ఎఫెక్టెడ్, అంటే మనకి 3 రికార్డ్స్ ఇక్కడ డిలీట్ అయ్యాయి. సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. టేబుల్ అయితే అలానే ఉందమ్మా. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. బట్ డేటా ఏమైనా ఉందమ్మా? నథింగ్. లోపల ఉండే డేటా అంతా కూడా మనకి డిలీట్ అయింది. ఓకే. సో చూడండి, ఇది మనకి డిలీట్ కమాండ్. అయితే డిలీట్ లాంటిదే మన దగ్గర వేరే కాన్సెప్ట్ కూడా ఉంది, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు డిలీట్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో ఉండే రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి మనం ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అనేది కూడా యూజ్ చేయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రంకేట్ కమాండ్ అండ్ డిలీట్ కమాండ్? సో డిలీట్లోనే మీకు అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతుంది. ట్రంకేట్ టేబుల్ అనేటప్పుడు కూడా అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతుంది. మరి ట్రంకేట్ టేబుల్కి డిలీట్ టేబుల్కి డిఫరెన్స్ ఏంటి? సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అనేటప్పుడు మీకు ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్ 1 by 1. అంటే ఒకదాని తర్వాత ఒకటి మీకు రికార్డ్స్ అన్ని డిలీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈఎంపీ టేబుల్లో ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి.
ఆ 1000 రికార్డ్స్ కూడా మీకు ఇంటర్నల్గా ఎలా డిలీట్ అవుతుందో 1 by 1 అంటే ఒకదాని తర్వాత ఒకటి డిలీట్ అవుతుంది. అదే మీరు ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ అన్నారు అనుకోండి, సో అప్పుడు మీకు అట్ ఏ టైమ్ ఆల్ యువర్ 1000 రికార్డ్స్ విల్ బి డిలీటెడ్. 1000 రికార్డ్స్ అట్ ఏ టైం సేమ్ టైంలో మీకు డిలీట్ అవుతుంది ఇక్కడ. సో అదే మీరు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకదాని తర్వాత ఒకటి మీకు రికార్డ్స్ అనేవి డిలీట్ అవుతాయి. ఈ రెండింటిలో ఏది ఫాస్ట్ ఏది స్లో అమ్మా? డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అనేది లిటిల్ బిట్ స్లో. ఎందుకమ్మా ఇది లిటిల్ బిట్ స్లో? ఇంటర్నల్గా మనకి రికార్డ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి డిలీట్ అవుతుంది, సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ స్లో. మరి ట్రంకెట్ టేబుల్ ఈఎంపీ అనేది వెరీ ఫాస్ట్. ఎందుకమ్మా ఇది వెరీ ఫాస్ట్ అంటున్నా? ఆల్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్ అట్ ఎ టైం. సో లోపల 1000 రికార్డ్స్ ఉన్నాయండి, 10,000 ఉన్నాయండి, 1 lakh ఉన్నాయండి, ఎన్ని రికార్డ్స్ ఉన్నా దానికి సంబంధం లేదు. ఆల్ రికార్డ్స్ విల్ బి డిలీటెడ్ అట్ ఎ టైం. దట్ మీన్స్ ద ట్రంకెట్ టేబుల్ ఈఎంపీ ఈస్ వెరీ ఫాస్ట్, whereas the delete from EMP is a little bit slow. మరి అలాంటప్పుడు ట్రంకేట్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు కదమ్మా, ఇంకా డిలీట్తో మనకు పనే ఉంది అంటే మనకి ట్రంకేట్లో చిన్న డ్రాబ్యాక్ ఉంది. డ్రాబ్యాక్ ఏంటి అంటే వీ కెనాట్ రైట్ వేర్ కండిషన్, వీ కెనాట్ రైట్ వేర్ కండిషన్ ఇన్ ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. ట్రంకేట్ టేబుల్ ఈఎంపీలో మీరు కండిషన్స్ రాయలేరు, వేర్ కండిషన్ రాసే ఛాన్స్ లేదు. సో డిలీట్ ఫ్రమ్ ఈఎంపీలో మాత్రమే మీరు వేర్ కండిషన్ రాయగలుగుతారు. సో మీరు వేర్ కండిషన్ రావాల్సిన అవసరం వస్తే కంపల్సరీ ఇంకా మీరు డిలీట్ కమాండ్ యూజ్ చేయాల్సిందే. వేర్తో పని లేదు. అట్ ఏ టైమ్ యూ వాంట్ టు డిలీట్ ఆల్ ద రికార్డ్స్, అన్ని రికార్డ్స్ని డిలీట్ చేసేయాలి అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ గో విత్ ఏ ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. ఇది డిఫరెన్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ద ఆల్టర్ కమాండ్స్. మీ నోట్బుక్లో చిన్న హెడింగ్ తీసుకున్నా, ఆల్టర్ టేబుల్ లేదా ఆల్టర్ కమాండ్స్. సో ఆల్టర్ అంటే ఏం లేదన్నా, ఇట్ ఈస్ యూస్డ్ టు మాడిఫైయింగ్ ద టేబుల్. సో ఎస్టర్డే అంతా మనం ఏం చూసాం, మా టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేయడం చూసాం. ఎస్టర్డే మనం టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేసాం. బట్ ఈరోజు మనం ఏం మాడిఫై చేయబోతున్నామో ఆల్టర్ కమాండ్స్ని యూస్ చేసి వీ కెన్ మాడిఫై ద టేబుల్. అంటే టేబుల్ని మాడిఫై చేయడం వేరు, టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేయడం వేరు. సో టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేయాలంటే ఎస్టర్డే మనం అప్డేట్ కమాండ్ యూస్ చేసాం. బట్ టేబుల్ని మాడిఫై చేయడం, టేబుల్ మాడిఫై చేయడం అంటే అర్థం ఏంటమ్మా? సో యూ కెన్ చేంజ్ ద డేటా టైప్స్ ఫర్ యువర్ కాలమ్స్. మీ కాలమ్స్ తలక డేటా టైప్స్ చేంజ్ చేయొచ్చు, మీ కాలం తలక లెంత్ లేదా మీ కాలం తలక సైజ్ మీరు చేంజ్ చేయొచ్చు. ఇలాంటివి చాలా చేయొచ్చు. 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన ఈఎంపీ టేబుల్ ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. అంటే మన ఈఎంపీ టేబుల్లో అసలు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి ఇన్ఫర్మేషన్. మన ఈఎంపీ టేబుల్ తలక ఇన్ఫర్మేషన్ ఎలా చూస్తామా? How to check your EMP table information as per our yesterday's class and day before yesterday's class. మనం ఏం చెప్పుకున్నాం? SP_HEL EMP. సో ఇది మన టేబుల్ తలక కంప్లీట్ స్ట్రక్చర్ని ఇస్తున్నాము. ఇక్కడ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కాలమ్ నేమ్స్, టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. వాటి డేటా టైప్ లైక్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ a 10 int, ఎంప్లాయీ నేమ్ ఈజ్ a varchar, ఎంప్లాయీ ఏజ్ 10 int, ఎంప్లాయీ సిటీ varchar. వాటికి సంబంధించిన లెంత్, దాని లెంత్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది. వీటిని ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనేది 10 int కాదు, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఇంటీజర్. నేను దీన్ని 10 int నుంచి ఎందులోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నామా? ఇంటీజర్లోకి చేంజ్ చేద్దాం. ఎస్టర్డే మనం క్రియేట్ చేసేటప్పుడు 10 int క్రియేట్ చేసాం డేటా టైప్. ఈరోజు నేను దీన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో ఇలా మనం డేటా టైప్స్ని చేంజ్ చేయాలి అంటే ఆల్టర్ కమాండ్ యూస్ చేస్తున్నా. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, ఆల్టర్ కాలం. ఇది కేస్ సెన్సిటివ్ కాదమ్మా, మీకు నచ్చిన కేసులో రాసుకోవచ్చు. ఏదో మీకు క్లియర్గా కనిపించాలి అని చెప్పి నేను ఇలా రాశాను అంతే. ఆల్టర్ కాలం, ఏ కాలం నెంబర్ మాడిఫై చేస్తున్నా? సో ఈరోజు మనం ఎంప్లాయీ నెంబర్ని మాడిఫై చేసి ఇక్కడ మీకు కాపీ పేస్ట్ చేసి మాడిఫై చేసి చూపిస్తాం. సో ఇప్పుడు ఏ కాలంని మనం మాడిఫై చేద్దాం అనుకుంటున్నాం? ఎంప్లాయీ నెంబర్ ఈఎన్ఓ. ఈఎన్ఓ అనేది ఎస్టర్డే మనం 10 int ఇచ్చాం. మనం ఈరోజు దాన్ని ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఇంటీజర్. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, ఆల్టర్ కాలం, ఎంప్లాయీ నెంబర్, ఎస్టర్డే 10 int అని ఇచ్చాం. ఈరోజు మనం దాన్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నామో ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో జస్ట్ సెలెక్ట్, దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందేమో సక్సెస్ఫుల్లీ. సో మరి చేంజ్ అయిందా లేదా మనం ఎలా చెక్ చేస్తాం? డేటా టైప్ చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలి అంటే గో విత్ SP_HEL.
ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీలోకి వెళ్ళి చెక్ చేయండి. చూడమ్మా, ఎంప్లాయీ నెంబర్ ఎస్టర్డే మనం 10 ఇంట్గా ఇచ్చాం, ఈరోజు మనం దాన్ని ఎందులో కన్వర్ట్ చేసాం చూడండి, ఇంటీజర్లో కన్వర్ట్ చేసాం. అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద డేటా టైప్ యూ కెన్ చేంజ్ ద డేటా టైప్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లెంత్, మీరు లెంత్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. చూడండి, ఎంప్లాయీ నేమ్కి ఎస్టర్డే లెంత్ ఎంత ఇచ్చామో, వేర్ క్యార్ తాలూకా లెంత్ ఎంత ఇచ్చాం, 20 క్యారెక్టర్స్, అంటే మ్యాక్స్ 20 క్యారెక్టర్స్ అని చెప్పి ఎస్టర్డే సెట్ చేసాం. మనం ఈరోజు దీన్ని 25 క్యారెక్టర్స్గా సెట్ చేయాలనుకోండి, ఎస్ యూ కెన్ చేంజ్. సేమ్ అమ్మా, ఇది దీన్నే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నా. చూడండి, ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, ఆల్టర్ కాలం. ఏ కాలం నమ్మా ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆల్టర్ ద ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ని ప్రజెంట్ దాని డేటా టైప్ ఏంటమ్మా, ద డేటా టైప్ ఈస్ వేర్ క్యార్. ద డేటా టైప్ ఈస్ వేర్ క్యార్. ఎస్టర్డే 20 అని ఇచ్చాం, ఈరోజు మీరు దాన్ని 30 తీసుకున్న మీ ఇష్టమే, 25 తీసుకున్న మీ ఇష్టమే, మీరు ఎలా చేంజ్ చేయాలనుకుంటే అలా చేంజ్ చేయండి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. యా, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. సో మరి చేంజ్ అయిందా లేదా చెక్ చేద్దామా. ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ చేంజ్డ్ సక్సెస్ఫుల్. చూడమ్మా, ఎస్టర్డే మనం దీన్ని 20 క్యారెక్టర్స్ లెంత్గా ఇచ్చాం ఎంప్లాయీ నేమ్ని, ఈరోజు మనం దాని సైజ్ ఎలా మార్చామో దాని లెంత్ ఎలా మార్చాం, 25 క్యారెక్టర్స్గా చేంజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆల్టర్ కమాండ్ యూస్ చేసి మీరు డేటా టైప్స్ని చేంజ్ చేయొచ్చు, లేదా లెంత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ద లెంత్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆల్టర్ కమాండ్ యూస్ చేసి మీరు నల్ నుంచి నాట్ నల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నల్ టు నాట్ నల్ చూపిస్తాం చూడండి. మనం ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీ అనేటప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, టేబుల్ తరక స్ట్రక్చర్ వస్తుంది కదా, టేబుల్లో ఉండే కాలమ్స్ వస్తున్నాయి. ఈ కాలమ్స్ తలక ప్రాపర్టీస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడమ్మా, అన్ని కాలమ్స్కి కూడా నల్ వాల్యూ ఏమైనా ఉందమ్మా, నల్లబుల్ ఏమైనా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నల్లబుల్ ఎస్ 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 ఎస్, అన్ని కాలమ్స్కి కూడా మీకు నల్ ఎస్ అని ఉందమ్మా. అంటే అర్థం ఏంటి, బై డిఫాల్ట్ ఆల్ దీస్ కాలమ్స్ ఆర్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూస్. డిఫాల్ట్గా మనకి కాలమ్స్ అన్నీ కూడా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. బై డిఫాల్ట్ ఆల్ దీస్ కాలమ్స్ ఆర్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూస్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ నాట్ నల్, మీరు ఏదైనా ఒక కాలమ్ని నాట్ నల్గా కన్వర్ట్ చేయాలి. నాట్ నల్ అంటే అర్థం ఏంటమ్మా, దట్ కాలమ్ షుడ్ నాట్ అలౌ ద నల్ వాల్యూ, ఆ కాలమ్ని నల్ వాల్యూ అలౌ చేయకుండా చేయాలి. సో ఏం లేదమ్మా, వెరీ సింపుల్. ఆల్రెడీ మనం పైన రాసాం కదా, ఆల్టర్ టేబుల్ ఈఎంపీ ఆల్టర్ కాలం. నేను ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనేది నాట్ నల్గా కన్వర్ట్ చేయాలి, అంటే నల్లబుల్ ఎస్ నుంచి నల్లబుల్ నోలోకి కన్వర్ట్ చేయాలి. ఏం లేదమ్మా, ఆఫ్టర్ ద డేటా టైప్ ఎంప్లాయీ నెంబర్ తర్వాత డేటా టైప్ తర్వాత సింపుల్గా యూ నీడ్ టు రైట్ నాట్ నల్. నాట్ నల్ అనేది ఏమి కేస్ సెన్సిటివ్ కాదు, మీకు నచ్చిన కేసులో రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్, యూ కెన్ రైట్ ఇన్ ఎనీ కేస్, ఏదైనా కేసులో రాసుకోండి. కాకపోతే ఈ నాట్ అండ్ నల్ మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉంటుంది. చూసుకున్నామా, నాట్ నల్ రాసేటప్పుడు నాట్కి నల్కి మధ్యలో స్పేస్ ఉంటుంది మిడిల్లో, చూసుకోండి. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది నాట్ నల్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో చూద్దాము. ఎస్, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మరి నాట్ నల్ కింద కన్వర్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం, ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీ. చూడండి, ఇక్కడ మీకు ప్రీవియస్గా నల్లబుల్ అనేది ఎస్ అని ఉండేదమ్మా. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ నెంబర్కి నల్లబుల్ ఏమని కనిపిస్తుందమ్మా, నో. నల్లబుల్ నో అంటే అర్థం ఏంటి, ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. ఇంకా ఇది మీకు నల్ వాల్యూస్ని అలౌ చేయదు. సో ఎంప్లాయీ నేమ్ అనేది నల్ని అలౌ చేస్తుంది, ఎంప్లాయీ ఏజ్ అనేది నల్ని అలౌ చేస్తుంది, ఎంప్లాయీ సిటీ అనేది నల్ అలౌ చేస్తుంది. బట్ ఎంప్లాయీ నెంబర్ అనేది మాత్రం నల్ని అలౌ చేయడం లేదమ్మా, నల్ నో. వై, బికాస్ ఇక్కడ మనం ఏం చేసామా, ఆల్టర్ కమాండ్ యూస్ చేసి మనం దీన్ని ఎందులో కన్వర్ట్ చేసాం, నాట్ నల్లోకి కన్వర్ట్ చేసాం. అంటే ఆల్టర్ కమాండ్ యూస్ చేసి మీరు నల్ వాల్యూస్ని నాట్ నల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ యూ కెన్ యాడ్ ద కాలమ్స్ టు ద ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్కి మీరు కొత్తగా ఒక కాలమ్ని యాడ్ చేయొచ్చు. సో చూడండి, మన ఈఎంపీ టేబుల్లో ప్రజెంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, హౌ మెనీ కాలమ్స్ ఇన్ అవర్ ఈఎంపీ టేబుల్. మన ఈఎంపీ టేబుల్లో ప్రజెంట్ మీకు 4 కాలమ్స్ కనిపిస్తున్నాయి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. సో ఇప్పుడు మనం కొత్తగా 5th కాలమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ వాంట్ టు యాడ్ ద 5th కాలమ్. ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి, ఆల్టర్ టేబుల్ ఈఎంపీ యాడ్
ఇది కేస్ సెన్సిటివ్ కాదమ్మా, మీకు నచ్చిన కేసులో రాసుకోవచ్చు యాడ్ అనేది. యాడ్, మీరు ఏ కాలమ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో యూ నీడ్ టు రైట్ దట్ కాలమ్ నేమ్ అండ్ యూ నీడ్ టు గివ్ ద డేటా టైప్ ఫర్ దట్ కాలమ్. ఆ కాలంకి సంబంధించిన డేటా టైప్. ఎంప్లాయీ శాలరీకి మనం ఇచ్చే డేటా టైప్ ఏంటమ్మా, ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ ఇస్తున్నాను. సో చూద్దాం, అంటే మనం ఆల్టర్ కమాండ్ ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి మనం ఏం యాడ్ చేసుకోవచ్చమ్మా, యూ కెన్ యాడ్ ద కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. సో సెలెక్ట్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఇస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. మరి కాలం యాడ్ అయిందా లేదా మీరు రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చమ్మా. మీరు SP_helpలోకి వెళ్ళి చెక్ చేయండి. సో చూడండి, SP_helpలో ప్రీవియస్గా మీకు 4 కాలమ్స్ అని చూపించేదమ్మా. ఇప్పుడు కొత్తగా 5th కాలం ఏం కనిపిస్తుంది మీకు, ఎంప్లాయ్ శాలరీ ఇంటీజర్ డేటా టైప్. ఓకే, లేదా మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPలో అయినా చూసుకోవచ్చమ్మా. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. కొత్తగా మనకి ఏం యాడ్ అయిందమ్మా, ఎంప్లాయ్ శాలరీ. అంటే ఆల్టర్ టేబుల్ అనే కమాండ్ ద్వారా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి కొత్తగా కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అమ్మా మన యూట్యూబ్ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే వాళ్ళ కోసం చెప్తున్నామా. సో చూడండి, మన వెబ్సైట్ 10amclass.blogspot.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయమ్మా. మీరు ప్రీవియస్గా ఏమైనా క్లాసెస్ మిస్ అయినా కూడా యూ కెన్ వాచ్ ద వీడియోస్ హియర్. అండ్ ఎవ్రీ వీక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. ప్రతి వీక్ మనకి వెన్స్డే ఇన్ జనరల్గా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రేపు మాన్యువల్ టెస్టింగ్ అనేది July 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ Selenium వెబ్ డ్రైవర్, ఆఫ్టర్ దట్ కోర్ జావా, ఆఫ్టర్ దట్ అగైన్ SQL. ఇలా మంత్లో 4 వీక్స్లో ప్రతి వీక్లోని మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 వీక్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రాక్టీస్, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది 1 వీక్ నేనే మీకు దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 నుంచి 10:40 వరకు మనకు క్లాస్ ఉంటుంది. 10:40కి డౌట్స్ క్లాస్ ఉంటుంది. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే 10:40 క్లాస్లోకి వచ్చి మీరు మీ స్క్రీన్ షేర్ చేస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా నేను రెక్టిఫై చేస్తాను. నెక్స్ట్ మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే సో చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో రికార్డింగ్ క్లాసెస్ పేజ్లోకి వెళ్తారమ్మా. కోర్ జావా నుంచి మనకి అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కోర్ జావాలో అప్రాక్సిమేట్గా ఒక 16 క్లాసెస్ మీకు ఇక్కడ ఇచ్చాను. SQL సర్వర్లో బేసిక్ క్లాసెస్ ఒక 7 క్లాసెస్ ఇచ్చాను. సో మాన్యువల్ టెస్టింగ్ అండ్ వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్లో నేను అప్రాక్సిమేట్గా ఒక 15 క్లాసెస్ ఇచ్చాను. మాన్యువల్ టెస్టింగ్లో ఒక 8 క్లాసెస్ ఇచ్చాను. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మీరు ఈ క్లాసెస్ని చూడొచ్చు. సో ప్రతి క్లాస్లో కూడా కంటెంట్ ఏంటి అనేది పక్కన నేను క్లియర్గా రాశానమ్మా. ప్రతి యూట్యూబ్ వీడియోకి సో ఆ క్లాస్లో మీకు కంటెంట్ ఏముంటుంది, ఏ టాపిక్స్ మీద ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఇచ్చాను. సో క్లాసెస్ని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మీరు సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్, ఫస్ట్ మీరు మాన్యువల్ నుంచి స్టార్ట్ చేయాలా, Selenium నుంచి స్టార్ట్ చేయాలా, కోర్ జావా, SQL, మీరు డెసిషన్ తీసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ కావాల్స్తే ప్రతి సబ్జెక్ట్, ఈ 4 సబ్జెక్ట్స్ పైన నేనైతే ఇక్కడ రికార్డింగ్ వీడియోస్ ఇచ్చాను. రికార్డింగ్ వీడియోస్ ఇంట్లో ఫాలో అవ్వండి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వచ్చును. సో యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. మన రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఐ టేక్ కేర్, నేను కేర్ తీసుకుంటాను. ఓకే, సి అండ్ కమింగ్ టు ద కంటిన్యూషన్. ఇక్కడ చూడమ్మా, వీ కెన్ రీనేమ్ ద టేబుల్. సో టేబుల్స్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. సో ఎలా రీనేమ్ చేస్తాం, SP_rename అనే కమాండ్ ఉంది. సేమ్ కమాండ్ ఈజ్ ఫర్ రీనేమ్ యువర్ టేబుల్ అండ్ సేమ్ కమాండ్ ఈజ్ ఫర్ రీనేమ్ యువర్ కాలం. మీరు టేబుల్ని రీనేమ్ చేయొచ్చు, లేదా టేబుల్లో ఉండే కాలమ్స్ని కూడా రీనేమ్ చేయొచ్చు. సో టేబుల్ని ఎలా రీనేమ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. చూడండి, SP_rename. ప్రజెంట్ మన టేబుల్ నేమ్ ఇస్తారమ్మా. ప్రజెంట్ మన టేబుల్ నేమ్ ఏముందమ్మా, EMP టేబుల్. EMPని నేను ఎందులో కన్వర్ట్ చేస్తున్నానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ XYZలోకి కన్వర్ట్ చేస్తున్నాం. EMP టేబుల్ని XYZలోకి కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఒకసారి కాపీ చేస్తున్నాం, ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం. EMP టేబుల్ XYZ అనే టేబుల్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా చూద్దాం. SP_rename EMPని XYZ కింద కన్వర్ట్ చేస్తాం. సో మరి కన్వర్ట్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుందమ్మా, EMP అనేది XYZలో కన్వర్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే మీరు SP_helpలోకి వెళ్ళి చెక్ చేయండి, లేదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPలోకైనా వెళ్ళి చెక్ చేయండి అమ్మా, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPలోకి వెళ్ళి చెక్ చేస్తున్నా.
సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ అని వచ్చిందండి. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ. ఎందుకమ్మా ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది? మనం ఆల్రెడీ ఈఎంపీని ఎందులో కన్వర్ట్ చేసాం? ఆల్రెడీ మనం ఈఎంపీని XYZ కింద కన్వర్ట్ చేసేసాం. సో ఇంకా ఈఎంపీ అనే టేబుల్ లేదండి. అదే మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని కాకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ అని చూడండి అమ్మా. మేక్ ఇట్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ. ఎస్, ఇట్ విల్ వర్క్. ఇది మనకి వర్క్ అయింది. చూసారా, మీకు టేబుల్ అనేది కనిపిస్తుంది. అంటే ఇలా మీరు టేబుల్ నేమ్ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ దగ్గర ఉన్న కమాండ్ ఏంటమ్మా? SP_rename. ప్రజెంట్ టేబుల్ నేమ్ ఇస్తారు. దాన్ని మీరు ఏ టేబుల్లో కన్వర్ట్ చేయాలి, టేబుల్ నేమ్ ఎలా అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ గివ్ దట్ న్యూ నేమ్, కొత్త నేమ్ అనేది ఇక్కడ ఇస్తారు. ఓకే, సి మళ్ళీ మనం దీన్ని XYZని ఎలా కన్వర్ట్ చేద్దామా? అగైన్ ఐ వాంట్ టు కన్వర్ట్ ద XYZ ఇంటూ ఈఎంపీ. XYZని ఈఎంపీ కింద కన్వర్ట్ చేయండి. చూడండి, మళ్ళీ XYZని ఈఎంపీ కింద కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ. చూడండి, XYZ అంటే మళ్ళీ మీకు ఇప్పుడు పని చేయదు. సో చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ XYZ అంటుంది. సో మళ్ళీ ఈ XYZని కాస్త సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళి చెక్ చేయండి. ఎస్, ద ఈఎంపీ ఈజ్ అవైలబుల్. ఈఎంపీ అనేది అవైలబుల్గా ఉంది. అంటే మనం ఇక్కడ టేబుల్ నేమ్ని చేంజ్ చేయాలి అంటే SP_rename అనే కమాండ్ ద్వారా మీరు టేబుల్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. అండ్ టేబుల్లో ఉండే కాలం నేమ్ని చేంజ్ చేయడానికి కూడా సేమ్ కమాండ్ అమ్మా, SP_rename. కాకపోతే ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. సింగిల్ కొటేషన్స్లో you need to write table name dot column name. Table name dot column name. ప్రెసెంట్ మన టేబుల్ నేమ్ ఏంటమ్మా? ఈఎంపీ కదా. ఆల్రెడీ XYZ నేను మళ్ళీ ఈఎంపీ కింద కన్వర్ట్ చేశాను. సో ఈఎంపీ డాట్ ఈఎన్ఓ. ప్రెసెంట్ మన ఫస్ట్ కాలం ఏముందమ్మా? ఈఎన్ఓ అని ఉంది కదా. ఈఎన్ఓని నేను ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా? ఈ నెంబర్గా కన్వర్ట్ చేద్దాం. ప్రెసెంట్ చూడమ్మా, ఫస్ట్ కాలం ఏమని కనిపిస్తుంది? ఈఎన్ఓ అని కనిపిస్తుంది కదా. ఈ ఈఎన్ఓని నేను ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను? ఈ నెంబర్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. SP_rename. ఇక్కడికి వెళ్దాం. SP_rename EMP.ENO. దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నామో ఈ నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూడండి. ఎస్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో మరి కన్వర్ట్ అయిందా లేదా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళి ఎస్, చూడమా, ప్రీవియస్గా మీకు ఈఎన్ఓ అని ఉండేది, ఇప్పుడు అది ఎలా మారింది చూడండి. ఈ నెంబర్గా మనకి చేంజ్ అయింది. అంటే మనం టేబుల్ నేమ్ని చేంజ్ చేయొచ్చు, టేబుల్లో ఉండే కాలం నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చు. సి, టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేయాలి అంటే మనం డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అని చెప్పుకున్నామా. టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేయడానికి మనం ఏం చెప్పుకున్నామా? డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అనేది చెప్పుకున్నాం. బట్ అదే కంప్లీట్గా టేబుల్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నారనుకోండి, కంప్లీట్గా టేబుల్ని డిస్ట్రాయ్ చేయాలి. టేబుల్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే డ్రాప్ టేబుల్ ఈఎంపీ. ఇంకా పూర్తిగా టేబులే రిమూవ్ అయిపోతుంది. ఇంకా మీకు టేబుల్ అనేది ఉండదు. ద టేబుల్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ డేటాబేస్. మీ డేటాబేస్ నుంచి ఆ టేబుల్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, డ్రాప్ టేబుల్ ఈఎంపీ రన్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ చూడమ్మా. నో, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ. ఇంకా పూర్తిగా ఈఎంపీ అనే టేబుల్ మనకి రిమూవ్ అయింది. టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేయడం వేరు, టేబుల్ని రిమూవ్ చేయడం వేరు. డిలీట్ కమాండ్ ద్వారా మీరు టేబుల్లో ఉన్న డేటాను డిలీట్ చేస్తున్నారు. డ్రాప్ అనే కమాండ్ ద్వారా పర్మనెంట్లీ యూ కెన్ డ్రాప్ యువర్ టేబుల్. యూ కెన్ రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్. ఆ డేటాబేస్ నుంచి మీరు టేబుల్ని పూర్తిగా రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐడెంటిటీ. ఐడెంటిటీ మీన్స్ ఆటో నెంబర్ ఇంక్రిమెంటింగ్. సో అది ఎంప్లాయీ నెంబర్ కానివ్వండి, లేదా స్టూడెంట్ నెంబర్ కానివ్వండి, లేదా సీరియల్ నెంబర్ కానివ్వండి, ఏదైనా నెంబర్ అనేది మనం మన చేత్తో 1 అని 2 అని 3 అని 4 అని ఇవ్వకుండా తనంతట అదే నెంబర్ ఇంక్రిమెంట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఐడెంటిటీ. సో చూడమ్మా, క్రియేట్ టేబుల్ ఈఎంపీ. ఆల్రెడీ మనం ఈఎంపీ టేబుల్ని ఇక్కడ రిమూవ్ చేస్తాం కదమ్మా. మళ్ళీ కొత్తగా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ ఈఎంపీ. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్. ఎంప్లాయీ నెంబర్కి టినింట్ అనే ఒక డేటా టైప్ ఇచ్చానమ్మా. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ. ఐడెంటిటీ అనేది కొత్తగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. 1, 1. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1, 1? 1, 1 మీన్స్ ద ఎంప్లాయీ నెంబర్ షుడ్ బిగిన్స్ విత్ 1. ఎంప్లాయీ నెంబర్ అనేది 1తో బిగిన్ అవ్వాలి. అండ్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. 1తో బిగిన్ అవ్వాలి అండ్ +1, +1, +1 ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఒక్కొక్క వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. చూద్దామా. ఎంప్లాయీ నేమ్కి మనం డేటా టైప్ ఏమి ఇచ్చామా? varchar. సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అని ఇచ్చాను. ఎంప్లాయీ ఏజ్,
అగైన్ 10 ఇంచ్. సో ఇప్పుడు చూడండి డేటాని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్, నేను ఎంప్లాయ్ నెంబర్ ఇవ్వట్లేదమ్మా. ఎందుకు ఎంప్లాయ్ నెంబర్ ఇవ్వడం లేదు? ఆల్రెడీ మనం ఎంప్లాయ్ నెంబర్కి ఇక్కడ ఏం ఇన్సర్ట్ చేస్తాం, ఐడెంటిటీ ఇన్సర్ట్ చేయడం వల్ల ఇంకా మీరు వేరేగా ఎంప్లాయ్ నెంబర్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్కిప్ ద ఎంప్లాయ్ నెంబర్, డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ద ఎంప్లాయ్ నేమ్, డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ద ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎంప్లాయ్ ఏజ్. ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎంప్లాయ్ ఏజ్ డైరెక్ట్గా ఇవ్వచ్చమ్మా. కావాల్సి మీరు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ చెక్ చేయండి. ఎంప్లాయ్ నెంబర్ తనంతట అది ఇన్సర్ట్ చేసుకుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి, ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇనిషియల్లీ ఐఎమ్ క్రియేటింగ్ ఎ టేబుల్, ఈఎంపీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా విత్ ఐడెంటిటీ. అండ్ డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను ఎంప్లాయ్ నెంబర్ని ఇన్సర్ట్ చేయడం లేదమ్మా. నేను ఏం ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి, ఓన్లీ ఎంప్లాయ్ నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను అండ్ ఎంప్లాయ్ ఏజ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎంప్లాయ్ నెంబర్ని అయితే నేను ఏమీ ఇన్సర్ట్ చేయడం లేదు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ చెక్ చేయండి. మనం ఎంప్లాయ్ నెంబర్ ఏమీ ఇన్సర్ట్ చేయకపోయినా కూడా అదేం తీసుకుని చూడము, ఎంప్లాయ్ నెంబర్ 1 అదే తీసుకుంది. వై? బికాజ్ ఇక్కడ మనం ఐడెంటిటీ అనేది రాయడం వల్ల ఎంప్లాయ్ నెంబర్ తనంతరం అదే తీసుకుంది. సో ట్రై టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్, వేరొక రికార్డ్ ఏదైనా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సమేత కుమార్ అని ఇస్తున్నాను, వాడి ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years అని ఇద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఇప్పుడు కూడా నేనేమి ఎంప్లాయ్ నెంబర్ ఇవ్వడం లేదమ్మా, ఓన్లీ ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎంప్లాయ్ ఏజ్ అనేది మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో కుమార్కి ఎంప్లాయ్ నెంబర్ ఏమొచ్చింది చూడమ్మా, 2. ఇక్కడ ఐడెంటిటీ రాయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఎంప్లాయ్ నెంబర్ తనంతట అదే ఇన్సర్ట్ అవుతుంది. సో మనం ఏమీ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1,1 అంటే అర్థం ఏంటమ్మా, బిగినింగ్ విత్ 1. ఎంప్లాయ్ నెంబర్ అనేది మనకి 1తో స్టార్ట్ అవ్వాలి. ఇంక్రిమెంటేషన్ విత్ 1 అంటే అర్థం ఏంటమ్మా, +1 +1 +1 ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఒక్కొక్క వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి అని అర్థం అమ్మా. ఇది మనకి ఐడెంటిటీ అనే ఒక కాన్సెప్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఇంట్లో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ టాపిక్ మనకు ఒకసారి డేటా టైప్స్. మీ డేటా టైప్స్ అనే డాక్యుమెంట్ కూడా ఆల్రెడీ జీ డ్రైవ్లో నేను ఇచ్చానమ్మా, లింక్ మీకు ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో డేటా టైప్స్లో మనం ఇప్పుడు స్ట్రింగ్ కోసం వాడుతున్న డేటా టైప్ ఏంటమ్మా, varchar అనేది వాడుతున్నాం. varchar 20 అని లేదా varchar 30 అని ఇస్తున్నాం. సో varchar ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ దీనికి ఆల్టర్నేట్ ఏముందమ్మా, క్యార్ అనేది కూడా ఉంది. అంటే మీకు varchar-కి క్యార్కి డిఫరెన్స్ ఫస్ట్ డే రఫ్గా చెప్పానమ్మా. ఏంటా డిఫరెన్స్ ఒకసారి చూడండి. చూడమ్మా, ఇక్కడ varchar నేను 20 అని ఇచ్చానమ్మా. ఎంప్లాయ్ నేమ్కి varchar 20 అని ఇచ్చాను. అంటే మ్యాక్స్ మీరు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేయొచ్చమ్మా, 20 క్యారెక్టర్స్ మీరు మ్యాక్సిమం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, బట్ నేను ఇక్కడ కుమార్ అని ఇన్సర్ట్ చేస్తాను. కుమార్ అంటే మనకి ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా, 1 2 3 4 5. కుమార్లో మీకు 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. మరి రిమైనింగ్ 20 క్యారెక్టర్స్లో 5 క్యారెక్టర్స్ యూజ్ చేసుకున్నాం. రిమైనింగ్ 15 క్యారెక్టర్స్ని అది రిలీజ్ చేస్తుంది. మెమరీ మనకేమీ వేస్ట్ కాదు. అంటే ఇనీషియల్గా 20 క్యారెక్టర్స్ అవసరం అని చెప్పి మనం రిజర్వేషన్ చేసి పెట్టుకున్నాం. బట్ ఆ రిజర్వేషన్లో మనం ఎన్ని క్యారెక్టర్స్ యూటిలైజ్ చేసుకున్నామా, ఓన్లీ 5 క్యారెక్టర్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకున్నాం. మరి రిమైనింగ్ క్యారెక్టర్స్ మెమరీ ఏమవుతుంది అంటే, మెమరీ ఏమీ వేస్ట్ అవ్వదు. varchar అని వాడేటప్పుడు రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేస్తుంది. కుమార్కి అవసరమైనటువంటి 5 క్యారెక్టర్స్ మెమరీ యూజ్ చేసుకొని రిమైనింగ్ మెమరీని ఇది రిలీజ్ చేస్తుంది. మెమరీ వేస్టేజ్ అనేది జరగదమ్మా varchar-లో. అదే ఇక్కడ మీరు varchar అని కాకుండా క్యార్ అని ఇచ్చారనుకోండి, క్యార్లో 20 అని ఇచ్చారు. క్యార్ 20 అని ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి అంటే, మీరు కుమార్ అని ఇచ్చేటప్పుడు అది ఓన్లీ 5 క్యారెక్టర్సే ఉన్నాయి కుమార్లో. బట్ అయినా కూడా మీకు అది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుంది, ఇట్ ఆక్యుపైస్ ద 20 క్యారెక్టర్స్ మెమరీ. ఇక్కడ మీరు ఎంతైతే ఇచ్చారో అన్ని క్యారెక్టర్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఇట్ విల్ నాట్ రిలీజ్ ద రిమైనింగ్ మెమరీ. రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేయదు. మీరు ఇక్కడ 20 అంటే 20, 30 అంటే 30 మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఎంత సైజ్ అయితే ఇచ్చారో ఆ సైజ్ని అది ఆక్యుపై చేస్తుంది. ఇట్ విల్ నాట్ రిలీజ్ ద రిమైనింగ్ మెమరీ. రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేయదమ్మా. అది మనకి క్యార్తో వచ్చే ప్రాబ్లం. అంటే క్యార్లో మనకి మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. varchar-లో మనకి మెమరీ అనేది సేవ్ అవుతుందమ్మా. varchar-లో మీకు మెమరీ సేవ్ అవుతుంది. బట్ ఫాస్ట్నెస్ పరంగా చూస్తే, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే క్యార్ ఈస్ ఫాస్టర్ దాన్ varchar. ద క్యార్లో మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది
వేర్ క్యార్తో కంపేర్ చేస్తారు. ఎందుకమ్మా క్యార్ని ఏమని పిలుస్తారంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్ అని పిలుస్తారు. స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే మెమరీ అనేది ముందుగుండానే అలొకేట్ అయిపోయి ఉంటుంది. మెమరీ అనేది ముందుగుండానే అలొకేట్ అయిపోయి ఉంటుంది, స్టాటిక్ మెమరీ అలొకేషన్. మన వేర్ క్యార్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారు. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటమ్మా, డైనమిక్గా మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కుమార్ అని లేదా రాము అని రమేష్ అని సురేష్ అని మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు డైనమిక్గా మీకు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. రిమైనింగ్ మెమరీని అదేం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. దీన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటున్నాం. ఈ డైనమిక్ మెమరీలో కొంచెం మనకి స్లోనెస్ అనేది వస్తుంది, అంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఏది బెస్ట్ అమ్మా, పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే క్యార్ ఈజ్ ఫాస్టర్ దాన్ వేర్ క్యార్. వేర్ క్యార్ కన్నా క్యార్ అనేది కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనమైతే ఈ రెండింటికి వేరియేషన్ మనం చూడలేమమ్మా. సిస్టమ్ పరంగా అయితే క్యార్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఫాస్టర్ దాన్ వేర్ క్యార్. మెమరీ పరంగా ఏది బెస్ట్ అమ్మా, మెమరీ పరంగా అయితే వేర్ క్యార్ బెస్ట్, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే క్యార్ ఈస్ ద బెస్ట్. వన్ మోర్ థింగ్, క్యార్ అండ్ వేర్ క్యార్ అనేది అప్ టు 8 KB వరకు మాత్రమే మెమరీని సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దాన్ 8 KB, 8 KB కన్నా ఎక్కువ డేటాను మీరు స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ ఎ టెక్స్ట్. ద డేటా టైప్ ఈస్ టెక్స్ట్. సో టెక్స్ట్ డేటా టైప్లో యూ కెన్ స్టోర్ మోర్ దాన్ 8 KB. 8 KB కన్నా ఎక్కువ డేటాను మీరు స్టోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మరి ఇంటీజర్ రిలేటెడ్ డేటా టైప్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామా, ఇంటీజర్ ఇది 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. దీనికి డబుల్ మెమరీ, మీకు 8 bytes కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ బిగ్ ఇంట్. బిగ్ ఇంట్. అదే మీకు ఇందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ, ఇంటీజర్లో హాఫ్ ఆఫ్ ద మెమరీ అంటే ఎంతమ్మా, మీకు 2 bytes కావాలి అనుకుంటే గో విత్ ఎ స్మాల్ ఇంట్. అగైన్ హాఫ్ ఆఫ్ ద మెమరీ, మీకు ఓన్లీ 1 byte సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ 10 int. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి ఉన్నాయమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, డేట్ అండ్ టైం అండ్ స్మాల్ డేట్ టైం. డేట్ టైం అంటామా, స్మాల్ డేట్ టైం అంటాం. సో డేట్ టైం అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, 8 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. స్మాల్ డేట్ టైం అనేది 4 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేట్, మీరు డేట్ని స్టోర్ చేయాలి మీ టేబుల్లో అనుకుంటే మీరు డేట్ టైం కానీ లేదా స్మాల్ డేట్ టైం కానీ యూజ్ చేయొచ్చు. ఇందులో కూడా మినిమం అంటే లీస్ట్ డేట్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, హైయెస్ట్ డేట్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ నేను ఇచ్చాను. సో డేట్ టైంలో అయితే January 1st 1753 అనేది బిగినింగ్ డేట్ అమ్మా. మ్యాక్స్ ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, December 31st 9999 వరకు సపోర్ట్ చేస్తుంది. అదే స్మాల్ డేట్ టైం కూడా ఇక్కడ నేను బిగినింగ్ డేట్ ఇచ్చాను, అదేవిధంగా ఎండింగ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనీ, మీరు మీ టేబుల్లో మనీని స్టోర్ చేయాలి అనుకుంటే మనీ అనే ఒక డేటా టైప్ ఉంటుంది, స్మాల్ మనీ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. మనీ అనే డేటా టైప్ 8 bytesని ఆక్యుపై చేస్తుంది. స్మాల్ మనీ అనేది 4 bytesని ఆక్యుపై చేస్తుంది. ఇందులో కూడా నేను మీకు మినిమం రేంజ్ మ్యాక్సిమం రేంజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా నేను మీకు G డ్రైవ్లో ఈ పర్టికులర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ PPT ఇచ్చానమ్మా. ఆ డేటా టైప్స్కి సంబంధించి ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఒకటి హెడింగ్ తీసుకున్నామా, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాం. టేక్ ద నెక్స్ట్ టాపిక్, కన్స్ట్రైంట్స్. ద టాపిక్ నేమ్ ఈస్ కన్స్ట్రైంట్స్ లేదా డేటా ఇంటిగ్రిటీ అంటారమ్మా. డేటా ఇంటిగ్రిటీ అన్న కన్స్ట్రైంట్స్ అన్న ఒకటే. సో దీస్ కన్స్ట్రైంట్స్ ఆర్ యూస్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి ఈ కన్స్ట్రైంట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయమ్మా. కన్స్ట్రైంట్స్ యొక్క పర్పస్ ఏంటమ్మా, టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ యువర్ టేబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలిడ్ డేటా? వ్యాలిడ్ డేటా అంటే అర్థం ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంప్లాయ్ అనే ఒక టేబుల్ ఉంది. యువర్ టేబుల్ నేమ్ ఈస్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్ అనేది ఉందమ్మా. ఎంప్లాయ్ నెంబర్ అనేది ఒక ఫస్ట్ కాలం ఉంది. ఎంప్లాయ్ నెంబర్ 1 అనేది మీరు ఒక 2-3 times ఇచ్చారనుకోండి, ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ డేటా? ఎంప్లాయ్ నెంబర్ 1 అనేది మీరు 2 peopleకి లేదా 3 peopleకి ఇవ్వగలుగుతారా? నో. ఎంప్లాయ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా, ఇట్ షుడ్ బి యూనిక్. ఇట్ షుడ్ బి యూనిక్. యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేట్. ఎంప్లాయ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇలా డూప్లికేట్ అవ్వకూడదు, అంటే ఒక ఎంప్లాయ్కి ఇచ్చిన నెంబర్ని వేరొక ఎంప్లాయ్కి ఇవ్వకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. ఎంప్లాయ్ నెంబర్ అనేది నల్ వాల్యూస్ని అలౌ చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ అలౌ ద నల్ వాల్యూ. అంటే ఒక ఎంప్లాయ్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామంటే
ఎంప్లాయ్ నెంబర్ కంపల్సరీ ఉండి తీరాలి, ఇట్ షుడ్ నాట్ బి నల్. అండ్ ఎంప్లాయ్ ఏజ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎంప్లాయ్ ఏజ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఎంప్లాయ్ ఏజ్ మీరు 200 ఇయర్స్ ఇచ్చారు అనుకోండి, ఒక ఎంప్లాయ్ తలక ఏజ్ ఎంత ఇచ్చారు మీరు? 200 ఇయర్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది పాసిబుల్ అయ్యే పనమ్మా? ఏదైనా ఎంప్లాయ్కి 200 ఇయర్స్ ఉండే ఛాన్స్ ఉందా? నో, ఏ ఎంప్లాయ్ కూడా 200 ఇయర్స్ బతికే ఛాన్స్ లేదు మనకి. సో దట్స్ వై ఇది కూడా మనకి ఇన్వాలిడ్ డేటాయే అవుతుందమ్మా. సో మీరు ఎంప్లాయ్ ఏజ్ అనేది 200 ఇయర్స్ 300 ఇయర్స్ అని ఇస్తే అది కూడా మీకు ఇన్వాలిడ్ డేటాయే అవుతుంది. ఇలాంటి ఇన్వాలిడ్ డేటా లేకుండా చూడడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? కన్స్ట్రెంట్స్. అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అని. సో కన్స్ట్రెంట్స్ దేనికి యూజ్ అవుతుంది? కన్స్ట్రెంట్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి కన్స్ట్రెంట్స్ అనే కాన్సెప్ట్ మనకి హెల్ప్ అవుతుంది. సో కన్స్ట్రెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్? చూడండి, ఇక్కడ యూనిక్ అనేది ఒక కన్స్ట్రెంట్. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు చెప్తాను. సో యూనిక్ అనేది ఒక కన్స్ట్రెంట్, అండ్ నాట్ నల్ అనేది ఒక కన్స్ట్రెంట్. యూనిక్, నాట్ నల్, అండ్ ప్రైమరీ కీ అనేది ఒక కన్స్ట్రెంట్. నెక్స్ట్ చెక్ అనేది ఒక కన్స్ట్రెంట్. చెక్ కన్స్ట్రెంట్ యొక్క పర్పస్ ఏంటమ్మా? కండిషన్స్ చెక్ చేయడానికి చెక్ అనేది ఒక కన్స్ట్రెంట్. డిఫాల్ట్ అనేది ఒక కన్స్ట్రెంట్. ఫైనల్లీ ఫారెన్ కీ అనేది ఒక కన్స్ట్రెంట్. టోటల్గా మీకు ఎన్ని రకాల కన్స్ట్రెంట్స్ ఉన్నాయమ్మా? 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. సో కన్స్ట్రెంట్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఏ టేబుల్. Constraints used to maintain the valid data in a table. Next one. So we have 6 types of constraints. Man, one more thing, మీకు రేపు ఎల్లుండి క్లాస్ ఉండదమ్మా. సాటర్డే సండే మనకి వీకెండ్స్ క్లాస్ ఉండదు. అగైన్ యువర్ క్లాస్ విల్ బి ఆన్ మండే మనకి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో ఈరోజు నేను మీకు చెప్పిన క్లాస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన 10:40 క్లాస్లోకి రండమ్మా. సో మీరు స్క్రీన్ షేర్ చేస్తే, ఎస్టర్డే మీరు చేసిన ప్రాక్టీస్లో మీకు ఏ డౌట్ వచ్చినా, నాట్ ఓన్లీ ఎస్టర్డే మన రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా సో మీరు 10:40 క్లాస్లోకి రావచ్చు. ఎనీ వర్కింగ్ డే, సాటర్డే సండే మనకు ఉండదు, ఎనీ వర్కింగ్ డే ఎప్పుడైనా మీరు 10:40 క్లాస్లోకి వచ్చి మీరు మీ డౌట్స్ని అడగచ్చు. అండ్ ఇన్స్టలేషన్, మీకు SQL ఇన్స్టలేషన్ అవసరమైనా, లేదా మన ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అవసరమైనా, వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ అవసరమైనా, మన టాపిక్స్లో ఏ టాపిక్ సంబంధించిన ఇన్స్టలేషన్ అవసరమైనా కూడా ఐల్ టేక్ కేర్ అబౌట్ ద ఇన్స్టలేషన్. నేను మీకు ఇన్స్టలేషన్ గైడ్ చేస్తాను 10:40కి. ఓకే, రైట్. మరి రాసుకోండి. దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. లిస్ట్ రాసుకోండి. నెంబర్ 1 యూనిక్, నెంబర్ 2 నాట్ నల్, నెంబర్ 3 ప్రైమరీ కీ, Number 4 check constraint. Number 5 default constraint. Number 6 foreign key constraint. సో ఈ కన్స్ట్రెంట్స్ అనేవి మనం ప్రాక్టికల్గా మండే రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా 10:40 క్లాస్లోకి రండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన స్కెడ్యూల్ ఉంటుందమ్మా. మన వెబ్సైట్లో ఇక్కడ మన స్కెడ్యూల్ ఉంటుంది. ఈ స్కెడ్యూల్ ప్రకారం ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మాన్యువల్ టెస్టింగ్ మనకి నెక్స్ట్ కమింగ్ వెన్స్డే, రేపు వచ్చే వెన్స్డే నుంచి మాన్యువల్ టెస్టింగ్, ఆ నెక్స్ట్ వచ్చే వెన్స్డే నుంచి వెబ్ డ్రైవర్, ఆ తర్వాత కోర్ జావా, ఆ తర్వాత SQL అనేవి మనకి మళ్ళీ స్టార్ట్. ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ దిస్ టైం టేబుల్. ఒకసారి టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఓకే, సో సీ యూ ఆన్ మండే.